గాజు చిత్రం నేను నిన్న రాత్రి చూడడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా ఉంది. అంటే ఇంగ్లీష్ మూవీని తలపించే విధంగా ఉంది. బట్ మన దేశ రక్షణ కోసం మన ఆర్మీ చేసినటువంటి ఫైటింగ్ కానివ్వండి, రెండోది ఆ ప్లానింగ్ కూడా, సినిమాటోగ్రఫీ కూడా చాలా ఎక్స్ట్రాడినరీ ఉంది. రెండోది అలా సెలెక్షన్ ఆఫ్ ఈ నటీనటులని చాలా బ్రహ్మాండంగా చేయడం జరిగింది. దాంట్లో ప్రత్యేకించి రానా గారికి, డైరెక్టర్ గారికి, మిగిలిన ఆర్టిస్టులకు అందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఇది 2 గంటల 10 నిమిషాలు ఉంది, కానీ బ్రహ్మాండంగా వచ్చింది మూవీ. ఈరోజు అంటే ఆ రోజుల్లో మన విశాఖపట్నాన్ని రక్షించుకోవడానికి కానివ్వండి, రెండోది మన దేశం కోసం, మన దేశ సరిహద్దుల కోసం వీర జవాన్లు పోరాటం చేసినటువంటి సందర్భం కానివ్వండి, రెండోది దీంట్లో ఆ షిప్ కూడా తీసుకుంటే నీకు ఆ సినిమాటోగ్రఫీ చాలా ఎక్స్ట్రాడినరీగా చేశాను. వాటర్లోకి వెళ్ళడం, బయటికి రావడం, రెండోది వాళ్ళు అటాక్ చేసిన తర్వాత షిప్ మొత్తం కొలాప్స్ కావడం, దాంట్లో కెప్టెన్ మరణించడం, ఆ తర్వాత చాలా కష్టపడి అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా అంటే ఆ కెప్టెన్ని వాళ్ళు చంపినటువంటి సందర్భం కానివ్వండి, రెండోది ఒక కక్ష కంపల్సరీగా పాకిస్తాన్ షిప్ని ముట్టడి చేయడం, లేకపోతే ఈ వార్లో వాళ్ళని అంతం చేయడం అనేటువంటిది ఛాలెంజ్గా తీసుకొని అందరూ దేశం కోసం జాతీయ గీతాన్ని పాడి, రెండోది ఆ షిప్ను కూడా బయటికి తీసుకురావడానికి నానా కష్టాలు పడి, ఎందుకంటే టోటల్గా కొలాప్స్ అయిన దాన్ని మళ్ళా సిస్టమ్ని ఆపరేట్ చేసి మళ్ళా వార్కి వెళ్ళడం. రెండోది ఏంటంటే వాళ్ళు వార్ చేస్తున్నటువంటి సందర్భంలో కూడా ఎప్పటికప్పుడు దాని హైట్ అంటే వాళ్ళు అటాక్ చేసినటువంటి సందర్భంలో, రెండోది ఆ బ్లాస్ట్ చేస్తున్న సందర్భంలో కూడా బ్లాస్ట్కు దొరకకుండా చేయడం, బట్ అల్టిమేట్గా ఫైనల్గా మన వాళ్ళు అటాక్ చేయడం అనేది చాలా ఎక్స్ట్రాడినరీగా చూపించింది. నేను మొత్తం టెక్నీషియన్స్ కానివ్వండి, డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, అందులో ప్రతి నటుడికి నేను మనస్ఫూర్తిగా అభినందన. నేచురల్ స్టార్ నాని వరుస విజయాలతో దూసుకుపోతూ డబుల్ హ్యాట్రిక్ కొట్టేశాడు. నేను లోకల్ అంటూ రెచ్చిపోయిన నాని గత సినిమాలను మించే కలెక్షన్స్ సాధించి గోల్డెన్ హీరోగా మారాడు. నాని పర్ఫార్మెన్స్ ఎంత న్యాచురల్గా ఉంటుందో అతని సినిమాల టైటిల్స్ కూడా అంతే కనెక్టింగ్గా ఉంటాయి. ఇక ఇప్పుడు డివివి దానయ్య భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న నాని కొత్త సినిమాకి నిన్ను కోరి అనే మంచి ఫీల్ ఉన్న టైటిల్ పెట్టారు.